ఇది డైవర్ట్ చేయడం కోసమే కదా. ఇది మొత్తం టోటల్గా ఇండస్ట్రీని అంతా కలిపి ఇండస్ట్రీని అంతా కూడా ఇండస్ట్రీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కొండా సురేఖ గారు అన్న మాటలో 100% ఆమె తప్పే. ఆమె తప్పు మాట్లాడింది 100%. ఆమె వెనక్కి కూడా తీసుకున్నారు. ఇవాళ నాంపల్లి కోర్టులో డిఫర్మేషన్ వేశారు. డిఫర్మేషన్ ఆమె లీగల్గా ఆమె ఎదుర్కొంటారు, వాళ్ళు చేస్తారు. ఇదే నేను ఎంకరేజ్ చేయట్లేదు, లేకపోతే నేను మద్దతు ఇవ్వట్లేదు. కానీ నేను ఒక్కటే అడుగుతున్నా, ఇండస్ట్రీ అందరూ కూడా రేణు దేశాయ్ గారు కూడా ఆడపిల్లే కదా. రేణు దేశాయ్ గారికి మొత్తం ఇండస్ట్రీ అంతా ట్రోల్ చేస్తూ ఉంటప్పుడు, ఇండస్ట్రీ అంతా ఇబ్బంది పెడుతున్నప్పుడు అప్పుడు కన్నీరు పెట్టుకుంది కదా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టదు, నేను రాజకీయ నాయకురాలు కాదు అన్నప్పుడు మరి ఆ రోజు ఇండస్ట్రీ అంతా ఏమైపోయింది? ఈ ప్రకాశరాజు గారు ఏమైపోయారు? అలాగే భువనేశ్వరమ్మ, నందమూరి తారక రామారావు గారి బిడ్డ, నందమూరి బాలకృష్ణ గారి చెల్లెలు, జూనియర్ ఎన్టీఆర్ గారి అత్త, ఆమెను అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఇది తప్పు అని ఖండించారా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారా? కేసీఆర్ గారికి భయపడ్డారా? ఏం ప్రకాష్ రాజు గారు ఆ రోజు ఏమైపోయింది మీ నీతి? ఆ రోజు ఏమైపోయింది మీరు ఆ రోజు ఫీట్ చేసిన ఆ రోజు ఏమైపోయింది? ఆడపిల్లని తెలియదా మీకు? మొత్తం డ్రగ్స్ మీద అందరిని ఆడపిల్లలు అందరూ మన ఆడపిల్లల్ని అందరిని ఇండస్ట్రీ అందరినీ తీసుకొచ్చి రైల్లో కట్టి డ్రగ్స్ తీసుకున్నారని చెప్పి పరువు తీసినప్పుడు మరి వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళందరూ మీరేం చేశారు? ఇండస్ట్రీ అంతా ఏమైనా ఫీట్ చేశారా? అంటే భయపడ్డారా? నేను అడుగుతున్నా మీకు అందరికీ కూడా. ఆ రోజు మీరు ఎవరూ లేనప్పుడు ఈరోజు రావడం మంచి పరిణామం. ఇండస్ట్రీ అంతా కలిసి రావడం అనేది మంచి పరిణామం, శుభ పరిణామం. ఇలాగే అందరికీ రావాలి. కానీ అందరికీ ఇది వర్తిస్తుందా? లేకపోతే దీంట్లో రాజకీయ కుట్రకోణం ఉందా అని అడుగుతున్నా. దీంట్లో రాజకీయ కుట్రకోణం ఉందా, లేకపోతే అందరికీ కూడా ఇది వర్తిస్తుందో అని అడుగుతున్నా. రజనీకాంత్ గారు ఏమన్నారండి? హైటెక్ సిటీ కోసం చెప్తే ఆయన ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ లీడర్స్ మాట్లాడితే మన పక్క రాష్ట్ర సౌత్ ఇండియా వ్యక్తి అంత సీనియర్ ఆర్టిస్ట్ని మనం ఒక్కరు ఖండించలేకపోయామే. మన చిరంజీవి గారు మన కోసం వెళ్ళి మన కోసం జగన్మోహన్ రెడ్డి గారి చేతులు జోడించి మా ఇండస్ట్రీని కాపాడండి, మా ఇండస్ట్రీని నిలబెట్టండి అని అడిగితే ఆయన ఇండస్ట్రీ కోసం వెళ్ళాడు, అందరి కోసం. అలా వెళ్తే ఆయన్ని అవమానిస్తే మరి ఎందుకు ఖండించలేకపోయారు? ఎందుకు మాట్లాడలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి అంటే భయమా? లేదా కేసీఆర్ గారు అంటే భయమా? అలాగే అంజలి దేవమ్మ గారు 3 మెగా హీరోలను ఇచ్చారు, మనవల్ని ఇచ్చారు, మనవరాలను ఇచ్చారు. ఇండస్ట్రీకి అంత త్యాగం చేసిన ఆ తల్లిని పోసాని కృష్ణమురళి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఒక్కరు ఖండించడానికి కూడా నోరు రాలేదే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి భయపడ్డారా? ఎందుకు మీరు అడగలేకపోయారని అడుగుతున్నాను నేను. ఈ పోసాని కృష్ణమురళి గారు ఈరోజు చెప్తున్నారు, అమ్మ సురేఖమ్మ మీరంటే నాకు 30 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. నేనేమంటానంటే ఆ వ్యాఖ్యలు 100% తప్పే. కానీ ఇంతకుముందు మీరు చేసిన వ్యాఖ్యలు ఏంటి నాయక కృష్ణ గారు? మీరు చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఇంతకుముందు మీరు అంతకన్నా అసభ్యంగా మాట్లాడారు కదా, అంతకన్నా దారుణంగా మాట్లాడారు కదా. మీరు మళ్ళీ ఎన్టీవీ ఒక టీవీ లైవ్లో మీరు మాట్లాడుతున్న మాటలు కానీ అన్నీ కూడా నేను చెప్తున్నాను మీకు. కానీ ఏంటంటే ఇండస్ట్రీ ఎందుకంటే ఆ రోజు ఉన్న నాయకులకు భయపడ్డది, నాయకత్వానికి భయపడ్డది. ఈరోజు నాయకులు ఏంటంటే మొత్తం రేవంత్ రెడ్డి గారు రావచ్చు, చంద్రబాబు గారు రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, ఎవరో కూడా రాజకీయంగా అంత అంటే కక్ష సాధింపు చర్యలు చేయరు కాబట్టి అమాయకంగా దొరికారని చెప్పేసి వాళ్ళ మీద మరి ఒక కక్ష సాధింపు మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు. కానీ నేనేమంటున్నానంటే మళ్ళా చెప్తున్నాను ప్రకాష్ రాజు గారికి, మీరు పొలిటికల్గా రండి, పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం తగిన బుద్ధి కంపల్సరీ మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంటారు. తర్వాత ఎవరు కూడా అభిమానులు మాట్లాడుతున్న మాటలకి మీకు జవాబు చెప్పేటప్పుడు తర్వాత నన్ను ఇలాగన్నారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలంటే మాత్రం ఎవరు అవ్వదు. ఎందుకంటే అభిమానం హద్దుని ఎవరు ఆపలేరు, వాళ్ళ కోపాన్ని ఎవరు ఆపలేరు. దయచేసి మనం మాట్లాడేటప్పుడే హద్దుల్లో ఉండాలి, మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఒక హీరోకి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, మీకు ఉంటారు. కనుక దయచేసి మనం మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు పొలిటికల్గా ఎదుర్కోండి, మీరు పొలిటికల్గా పార్టీకి రండి, పొలిటికల్గా. అంతేగాని ఇలా దేవుణ్ణి అవమానించడాలు, ఇలా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఒక్క సెకండ్ మళ్ళీ ఇంకొక చెప్తాను. రెడీ? ఇప్పుడు జానీ మాస్టర్ గారి విషయంలో మనం రోజుకి చూస్తూనే ఉన్నాం. జానీ మాస్టర్ గారి విషయంలో
ఇప్పుడు ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా ఇండస్ట్రీ తప్పుదారి పడుతుంది, ఇండస్ట్రీ మరి ఎక్కడికో తేడా వస్తుంది అని నేను చెప్తున్నా. ఎందుకంటే చట్టం పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు చట్టం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు, దాని జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే ఒక 5 సంవత్సరాలు ఒక రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి ఈ కేసు పెట్టడానికి, ఆ కేసులో మొత్తం టోటల్ పూర్వపరాలు అన్నీ కూడా చూసి మనం ఏ విధంగా చేయాలని పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్, కోర్టు ఛాంబర్ వారు మాత్రం దాంట్లో ఉన్న ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ మాత్రం ప్రెస్ మీట్ పెట్టడం తప్పు. అలాగే ఒక కమిటీ మాత్రం ఇమ్మీడియట్ ఒక్క కార్డు సస్పెండ్ చేయడం తప్పు. ఇవన్నీ కూడా ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో అవకతవకలు ఉన్నాయి. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ వేరే వాళ్ళు ఉన్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు ఏంటి మొత్తం టోటల్గా ఒక పెద్ద వ్యక్తులు, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు, ఈ నడిపిస్తున్నారు. అది ఎందుకు నడిపిస్తున్నారు ఏంటి అని త్వరలోనే మీకు ముందు బయటపెడతాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వాళ్ళు బెయిల్ వేసుకొని ఇన్విటేషన్ వచ్చింది. రాష్ట్రపతి అవార్డు 8వ తారీఖు రేపే అవార్డు వచ్చి ఇన్విటేషన్ వచ్చిన తర్వాత బెయిల్ కూడా గ్రాంటెడ్ అయిన తర్వాత కొంతమంది ఇండస్ట్రీలో సంబంధించిన వ్యక్తులు కొంతమంది మెయిల్ పెట్టి సో కమిటీ, నేషనల్ కమిటీకి ఏదైతే ఉందో మీరు ఆల్రెడీ ఇలా కేసు ఉంటుండగా ఎఫ్ఐఆర్ ఉంటుండగా ఎలా ఇస్తారో అది ఇది అని చెప్పేసి కమిటీ ఎప్పుడైతే కంప్లైంట్ పెట్టారో యాజ్ రైట్ వన్ టైమ్ ఈజ్ కంప్లైంట్ ఆల్రెడీ ఎప్పుడైతే వచ్చిందో కంప్లైంట్ వస్తాడు ఓల్డ్లో పెడతారు. అవార్డుని ఓల్డ్లో పెట్టి 4వ తారీఖు నాడు ఇమీడియట్లీ అందరికీ కూడా లెటర్ రాయడం కూడా జరిగింది, అయిపోయింది. ఇవాళ 6వ తారీఖు నాడు వాళ్ళకి పోలీసు వాళ్ళు అత్యుత్సాహం చూపించారు, కానీ వాళ్ళు పిటిషన్ వేసి బెయిల్ రద్దు చేయండి. అంతకన్నా ముందే వాళ్ళు జానీ మాస్టర్ గారు, అడ్వకేట్ జానీ మాస్టర్ గారు ఇమీడియట్లీ మేము బెయిల్ రద్దు చేసుకుంటున్నాం, మాకు అవార్డు ఓల్డ్లో ఉంది కాబట్టి మేము ఈ బెయిల్ మీద విడుదల అవ్వట్లేదు, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మేము తీసుకుంటామని చెప్పి మెమో ఇస్ ఫైల్డ్. అంటే ఇక్కడ కూడా నేనేం చెప్తానంటే అత్యుత్సాహంగా అప్పటికప్పుడు 4వ తారీఖు నైట్ వచ్చిన లెటర్ని ఆదివారం నాడు కూర్చోబెట్టి బెయిల్ రద్దు పిటిషన్ వేశారు అంటే దీంట్లో మొత్తం టోటల్గా ఎక్కడో ఏదో కుట్రకోణం జరుగుతుంది. ఈ కుట్రకోణంలో మొత్తం టోటల్గా అవార్డు రాకూడదు. అంటే ఒక్కటే చెప్తున్నాను డాన్సర్స్ యూనియన్కి అందరికీ నా రిక్వెస్ట్, అందరికీ ప్రతి ఒక్కరికి ఈరోజు ఆయన జరుగుతుంది, రేపు మీకు జరుగుతుంది, ఇంకోటి జరుగుతుంది. ఈ అవార్డు అనేది ఒక మన తెలుగు యూనియన్కే గర్వకారణం. నేషనల్ అవార్డు అనేది సాధారణంగా ఎవరికి రాదు, అలాంటిది మన తెలుగు యూనియన్కే మనకు వచ్చిన అవార్డుని. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా జానీ మాస్టర్ గారి తరపున మాట్లాడండి. తప్పు ఉంటే తప్పు, వాళ్ళ కేసు కోసం నేను మాట్లాడట్లేదు. కేసు ఉందనుకోండి, కేసు ఈజ్ అ ఫైల్డ్ ఇస్ కోర్ట్ ఈజ్ డిసైడెడ్ కోర్టు, కానీ ఆయన లైఫ్ నాశనం అయిపోతుంది. ఆయన అవార్డుని ఈ విధంగా క్యాన్సల్ చేయించడం అనేది ఎవరు చేశారు ఏంటి మీ అందరికీ తెలుసు. దాంట్లో ఎవరున్నారు ఆ పెద్దలని తెలుసు మీకు. ఆ తెలిసిన వ్యక్తిని ఇమీడియట్లీ మీరు వాళ్ళ మీద నిలదీయండి. త్వరలోనే వస్తుంది, త్వరలోనే నిలదీస్తాం. సాక్ష్యాధారాలతో కడిగిన ముచ్చుల్లో బయటకు వస్తాడు. కానీ మేము ఒకటే చెప్తున్నా, ఆయన్ని రోడ్డు మీద పడేశారు, ఆ భార్యన పిల్లల్ని రోడ్డు మీద పడేశారు. ఇది మనకి ఇండస్ట్రీకి శ్రేయస్కరం కాదు. ఇండస్ట్రీకి ఇలాంటిది రేపు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఇండస్ట్రీ చులకన భావంతో అయిపోతుంది. రేపు ఉదయాన్ని మనం ఒక్కసారి మన కమిటీ కానీ మనం ఏం పెట్టుకున్నాం, ఏమనుకుంటున్నాం అని ఒకసారి ఆలోచించండి. ఈ ఆలోచించి నిర్ణయం తీసుకోండి తప్ప ఈ విధంగా ప్రతి యూనియన్లో ప్రతి డ్యాన్స్ మాస్టర్స్ అందరూ కూడా ఆయనకు జరిగిన అన్యాయం రేపు మీకు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గలమెత్తండి, నిలబడండి. ఒక కార్డు క్యాన్సిల్ చేయడం ఏంటి, 2వ కార్డు ఉంచడం ఏంటి, 2 కార్డులు క్యాన్సిల్ చేయండి. డిసైడెడ్ ఇస్ కోర్టు డిసైడ్ చేసిన దాకా 2 కార్డులు క్యాన్సిల్ చేయండి. యాజ్ అ యూనియన్ రూల్స్ ప్రకారం మీకున్న రూల్స్, మీకున్న నామ్స్ మీకు తెలుసు కనుక నేను ఒకటే చెప్తున్నా, కోర్టు వారు ఎవరు దోషి నిర్దోషి అని తేల్చిన దాకా ఈ 2 కార్డులు క్యాన్సిల్ చేయవలసిందిగా నేను యూనియన్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది రైట్ మీకుంది, ఫెడరేషనే మీకుంది. మీకున్న రైట్ని మీరు ఒక మనిషికి అన్యాయం చేసి ఆ కంపెనీలను అవతలకు ఇప్పించేటట్టు కుట్ర జరుగుతుంది. అలా తప్పు ఇది తప్పుడు సమాచారం వెళ్తుంది. దయచేసి రేపు వాళ్ళకి జరుగుతుంది, రేపు మీకు జరుగుతుంది. ఆ భార్య పిల్లల్ని మనం ఒక్కసారి చూడండి. ఆమె కూడా ఆమె కూడా బాధపడుతుంది, ఆమె కూడా ఇబ్బంది పడుతుంది. మీరు ఒక్క సైడ్ చూడకండి, 2 సైడ్లు చూడండి. ఇన్వెస్టిగేషన్ కోసం నేను మాట్లాడలే. ఇన్వెస్టిగేషన్ చార్జ్ షీట్ ఫైల్ యాజ్ కోర్టు డిసైడెడ్ ఇస్ కోర్టు. నేను అడుగుతుంది ఆయనకు జరిగిన అన్యాయం కోసం మాత్రమే యూనియన్ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను తప్ప, ఇండస్ట్రీ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను తప్ప, కేసు నిజం చేస్తే శిక్ష తప్పదు, తప్పు చేస్తే నిజం శిక్ష తప్పదు. ఎవరైనా కానీ 100% 2 కార్డులు క్యాన్సిల్ చేయండి. వాళ్ళకి 2 కార్డులు చేసి కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి ఎవరు దోషి ఎవరు నిర్దోషి తేలిన తర్వాత అప్పుడు డిసైడ్ చేయండి. అంతే తప్ప 1 కార్డు చేయకూడదు అనేది మన విన్నపం. అందరూ రండి, బయలుదేరండి. మీరు అందరూ కూడా గలవెత్తండి. యూనియన్లో మీకు ఎంతోమంది ఎన్నో కుటుంబాలకు ఆయన సాయం చేసి ఉంటాడు.
ఓకే, ఆయన మీకు ఏం చేసినా అందరూ కూడా మీరు మీ అభిమానులుగా అందరూ కూడా మీరు ఫీట్ చేయండి. మీరు కూడా నేషనల్ కమిటీకి అందరూ మెయిల్ పెట్టండి, ఆయన మంచివాడా కాదని మెయిల్ పెట్టండి. ఎందుకంటే అవార్డు అనేది చాలా వాల్యుబుల్ అవార్డు. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ కాకపోతే రేపు వస్తుంది కంపల్సరీ. ఆ దోష నిర్దోష నిజం తేలిన తర్వాత కంపల్సరీ అవార్డు మళ్ళీ వస్తుంది. కానీ ఇంకోటి మాత్రం చెప్తున్నా, ఈ అవార్డుకి మెయిల్ పెట్టిన వాళ్ళకు ఒకటే మాట చెప్తున్నా, మీరు ఓడిపోయారు, జానీ మాస్టర్ గెలిచాడు. ఎందుకంటే ఆయన 2022లో అవార్డు, నేషనల్ అవార్డు వస్తే ఆయన కష్టానికి అవార్డు వచ్చింది. ఆయన కష్టానికి ఫలితం అవార్డు తీసుకోలేకపోయాడని బాధ తప్ప ఆయనకు అవార్డు నేషనల్ లెవెల్లో ఆయన గుర్తించారు, అవార్డు వచ్చింది అనేది ఒకటి. రెండోది, మీకు ఆయన ఎప్పుడైతే అవార్డుకి క్యాన్సిల్ అయ్యిందో హుందాతనంగా నేను జైలు నుంచి బయటికి రాను, నాకు ఎప్పుడైతే అవార్డు క్యాన్సిల్ అయిందో నేను ఆ బెయిల్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని చెప్పి మెమో ఫైల్ చేశాడు. ఈజ్ ద రైట్. అందుకనే చెప్తున్నాను, మీరు ఎవరైతే కుట్ర పన్నారో కుట్ర కోణం చేశారో దాంట్లో ఎవరు చేశారనేది కొంతమందికి అందరికీ తెలుసు. త్వరలోనే ఆ పేర్లు అన్నీ కూడా బయటపడతాయి. కనుక ఇండస్ట్రీకి ఇది శ్రేయస్కరం కాదు. ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు, ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది ఇంకా పేర్లు పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే 10 సార్లు మనం కొన్ని పేర్లు చెప్తుంటే ఆ పేర్లు అది గొప్పవాళ్ళు అవుతున్నారు. కాబట్టి నేను అది కాదు. దయచేసి ప్రతి ఒక్కరికి తెలుసు, ఇండస్ట్రీని కాపాడండి, ఇండస్ట్రీని నిలబెట్టండి. ఇండస్ట్రీకి ఇలాంటివన్నీ అనార్థాలన్నీ తీసిపారేసి ఇండస్ట్రీని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదనుకుంటే రేపు ఫ్యూచర్లో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాలు కూడా మన మీదకి వచ్చి కేసులు పెడతారు, తీసుకెళ్ళి 100% లోన్ వేస్తారు. అందరూ చర్లపల్లి జైల్లో ఉండాలి. ఫిలిం నగర్ తీసి చర్లపల్లి నగర్, ఫిలిం నగర్ అని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఉంటారని. జానీ మాస్టర్ గారికి త్వరలోనే మంచి జరుగుతుంది, సత్యమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది.